అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. అయితే బీసీలకు సంస్కృత స్థానం కల్పిస్తుందని చెప్పుకోవచ్చు. ఇటీవల ప్రకటించినటువంటి అయితే పార్టీలో ఉన్నటువంటి టీపీసీసీ కార్యదర్శిగా సంజీవ్ ముదిరాజుకు కేటాయించడం జరిగింది. అలాగే బీసీలకు నామినేట్ అయితే బీసీలకు సంబంధించిన మంత్రివర్గంలో కూడా చోటు లభించడం జరిగింది. ఇదే అంశం పైన మనతో పాటు సంజీవ్ ముదిరాజును వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లా చూస్తారు కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఎట్లా చూస్తారు? కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ మొత్తం దేశంలో బీసీల గురించి మాట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ 75 సంవత్సరాలైంది స్వతంత్రం వచ్చి, ఇంతవరకు కూడా బీసీలకు వాళ్ళ జిస్కి జిత్తి భాగ్యదారి ఉస్కు జిస్కి జిత్తి ఆబాది ఉస్కి ఉత్తి భాగ్యదారి అనే నినాదాన్ని ఇలా రాహుల్ గాంధీ గారు లేవనెత్తి మొత్తం భారతదేశంలో కూడా బీసీలకు సముచిత స్థానం కలిగేయాలని చెప్పి ఇవాళ బీసీల పక్షాన బీసీల గొంతుకగై మొత్తం భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఇలా మాట్లాడడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి ఇలా మొట్టమొదటిగా వారు ఏదైతే చెప్పిన కులగణన చేస్తా అని చెప్పడం జరిగిందో, ఆ కులగణన ప్రక్రియలో మొట్టమొదటిగా మన తెలంగాణలో కులగణన చేసి మొత్తం కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కలిగేయాలని చెప్పి ఇలా పార్లమెంట్కు బిల్ పంపించిన ఘనత కేవలం కాంగ్రెస్ పార్టీదే. ఇలా కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఓబీసీలకు పెద్దపీట ఇస్తుందని చెప్పి సోషల్ జస్టిస్ అంటే ముఖ్యంగా సామాజిక న్యాయం చేయడానికే మనం ఇలా తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణలో మనం ఎంత నలిగిపోయినామో అందరికీ తెలుసు. ఇలా ప్రతి ఒక్క తెలంగాణ వాసి ప్రతి ఒక్కరు కూడా తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ తెచ్చుకున్నాం. తెలంగాణ తెచ్చుకున్నదే కేవలం సోషల్ జస్టిస్ ఇక్కడ జరుగుతలేదు కాబట్టి ఆ సోషల్ జస్టిస్ జరిగే విధంగానే ఇలా తెలంగాణ ఇవ్వాలి. ఇలా సోనియా గాంధీ గారు కూడా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఆనాడు 11 ఏళ్ల కిందనే తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలంగాణలో ముఖ్యంగా 90% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఇలా ఉన్నారు కాబట్టి ఇలా వాళ్ళకి సోషల్ జస్టిస్ కలిగాలి. తెలంగాణతోటి మనం రోల్ మోడల్ కావాలని చెప్పి ఇలా రాహుల్ గాంధీ గారు ప్రయత్నిస్తారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల ఉంటుంది. ఇలా మొన్న జరిగిన మంత్రివర్గ విస్తరణ ఏదైతే మీరు చూసినారో ఆ దాంట్లో కూడా మీరు అయితే ఎప్పుడు కూడా ఇంతమంది ఒకటేసారి ఎస్సీ ఎస్టీ అదేవిధంగా బీసీకి ఒకటేసారి స్థానం కలిగించింది. ఎస్సీలలో కూడా మాదిగా ఇద్దరు 2 వర్గాలకు కూడా స్థానం కలిగించడం అది ఏ పార్టీకైనా సాధ్యమా? ఇది కేవలం కాంగ్రెస్ పార్టీతోటి సాధ్యమని తెలియజేసుకుంటాం. రాబోయే అయితే స్థానిక ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా 42% ఇక్కడ అమలు చేసే విధంగా ముందుకు తీసుకోలేదు. ఇంకా ఈ రాబోయే ఎన్నికలకు ఎట్లా వెళ్తుంది బీసీలకు సంబంధించి? బీసీ ఎన్నికల్లో చాలా పార్టీ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. పార్టీ పరంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి ఇలా ఇది చాలా 42% ఇవాళ పార్టీ రిజర్వేషన్ ఇవాళ రాష్ట్రంలో ఏదైతే నిర్ణయం తీసుకొని బిల్ పాస్ చేసి పార్లమెంట్కి పంపించింది. పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు ఇప్పుడు 31 జూలై నుంచి ఇలా పార్లమెంట్ స్టార్ట్ అవుతుంది. అక్కడ బిల్ పాస్ చేసి మన 9th షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తే మనకు 42% రిజర్వేషన్ మొత్తం రాష్ట్రంలో కూడా అమలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ బిల్లు ఇట్లా ఇంకా అమలు కాకుండా ఉంటే 42% రిజర్వేషన్ అది మన పార్టీ పరంగా కలిగిస్తానని చెప్పి పార్టీ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇవాళ బీజేపీ కుట్ర చేస్తుంది, బీసీల పట్ల కుట్ర చేయడం ఇలా బీజేపీ చేస్తుంది. ఇలా ఒక మాటకైతే చెప్పింది మేమంతా కూడా కులగణన చేస్తామని చెప్పి ఇలా చాలా స్పష్టంగా చెప్పింది. కానీ ఇలా కులగణన చేస్తామని చెప్పి మొన్న ఏదైతే సెంట్రల్ షెడ్యూల్ ఏదైతే రిలీజ్ చేసిందో 2026 మార్చి నుంచి నార్త్ ఈస్టర్న్ స్టేట్లో మేమంతా కూడా కులగణన చేస్తాం. అదేవిధంగా ఇక్కడైతే తెలంగాణ ప్రాంతంలో 2027 మార్చి నుంచి ఇక్కడ చేస్తూ ఉంటాయి. 2 సంవత్సరాల తర్వాత కులగణన తెలంగాణ ప్రాంతంలో చేస్తామనేది నిజంగా కూడా వారు చేస్తున్న మొత్తం కూడా బీసీలను అనగదొక్కే విధంగా ఇవాళ బీజేపీ ఆలోచన ఉంది. ఇలా 2027 వాడకి ఎందుకు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేయాలంటే కేవలం 2.5 నెలల్లోనే కులగణన చేసి మొత్తం ప్రభుత్వానికి పంపించడం జరిగింది ఇలా మొత్తం కేంద్ర ప్రభుత్వానికి. అదేవిధంగా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంలో అంటే 4 కోట్ల జనాభానే ఉన్నారు. అదే దేశంలో అయితే 140 కోట్లు ఉన్నారు. ఇక్కడ 2 నెలలు జరిగేది 8 నెలల్లో జరగవచ్చు, సంవత్సరంలో చేయొచ్చు. కానీ ఇలా చిత్తశుద్ధి వాళ్ళకు లేదు కాబట్టి, వాళ్ళు చేసే ఆలోచనలు లేరు కాబట్టి ఏదో దీన్ని పోస్ట్పోన్ చేయాలి. 2020 వరకు ఎన్ని పరిణామాలు మారుతాయి అనేది తెలియదు కాబట్టి ఏదైతే షెడ్యూల్ వాళ్ళు రిలీజ్ చేసినారో అది బీసీలకు వ్యతిరేకంగా ఇలా షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ షెడ్యూల్ను మార్చుకొని వాళ్ళు ఏదైతే ఇప్పుడు మేమైతే ఫస్ట్ కులగణన పక్కకు పెట్టేసి ఏదైతే
స్టేట్ గవర్నమెంట్ 42% రిజర్వేషన్ ఏదైతే అమలు చేయడానికి అలా బిల్ పెట్టిందో అది ఇప్పుడు జూలై 31 జరిగే పార్లమెంట్లో పెట్టి దాన్ని అమలు చేస్తే మా బీసీలకు లాభం జరుగుతుంది. నిజంగా కూడా మీకు ఏమాత్రమైనా బీసీల మీద కొంచెమన్నా ప్రేమ ఉంటే మా రాష్ట్రం నుంచి పంపించిన 42% బిల్లును మీరు పాస్ చేసి ఇమీడియట్గా పంపించాల్సిన అవసరం. రైట్, ఇటీవల కూడా మంత్రి విస్తరణ జరిగింది. అలాగే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో మరొక మంత్రి అవకాశం వచ్చింది, వాకటి శ్రీహరికి ఇచ్చారు. అంటే మంత్రిలో ఏ పదవి ఇచ్చే అవకాశాలు ఉంటాయి అనుకుంటున్నారు? ఇది రాష్ట్రం తీసుకునే నిర్ణయం కాబట్టి దీని మీద ఇంకా స్పష్టత రాలేదు. ఇక మనము వాళ్ళు రిలీజ్ చేసే వరకు వేసి చూసాడాల్సిందే. మనం ఏదో ఊహాగానాలతో చెప్పే విషయం కాదు ఇది. తప్పకుండా మంచి స్థానమే కలిగిస్తారని చెప్పి కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే ఇలా ముదిరాజుల జనాభా మొత్తం రాష్ట్రంలో అతిపెద్ద సంఖ్యలో ఉన్న జనాభా ముదిరాజ్ జనాభా. ఇలా ముదిరాజులకు పెద్దపీట వేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఇలా మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయినా కూడా కేవలం ఒక్కటే ముదిరాజు ఉన్నాడు మొత్తం రాష్ట్రంలో అని చెప్పి అలా మంది పదవి వేయడం కూడా గొప్ప విషయమే. ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ చరిత్రలో తొలిసారైన ఎమ్మెల్యేలకు ఇచ్చిన గంత లేదు. ఈసారి ఇవ్వడం నిజంగా కూడా గర్వించదగ్గ విషయమే. రైట్, అయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయి. రాబోయే స్థానిక ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీ పట్టి ఉందా అనుకుంటున్నారా? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ పట్టు ఉంది. అలా ఏ విధంగా అయితే మా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నారో, ఏ విధంగా అయితే ఎలక్షన్లో మేము ప్రామిస్ చేసిన పథకాలు ఏవైతే ఉన్నాయో గ్యారంటీలు అవన్నీ కూడా ఈ 15 నెలల్లోనే అమలు చేసి చూపించినాం. ఇంత ఫాస్ట్గా ఇంత వేగంగా మేము చేస్తున్నాము. కొంచెం పబ్లిసిటీలో మేము వెనుకబడ్డాం, కానీ ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో వాళ్ళు కుట్ర చేసి వాళ్ళు చేయలేని పనులన్నీ మేము చేస్తున్నాం కాబట్టి కుట్ర చేసి మమ్మల్ని డిఫేమ్ చేసే విధంగా వాళ్ళు కొన్ని సోషల్ మీడియాను వాడుకొని వాళ్ళు ఏదో చేస్తున్నారు. కానీ పబ్లిక్ అంతా కూడా తెలుసు ఎవరైతే సమర్థంగా పనిచేస్తారు ఏం చేస్తున్నారని. కాంగ్రెస్ పార్టీతోటి న్యాయం సాధ్యమని చెప్పి తెలుసు కాబట్టి తప్పకుండా రాబోయే దినాల్లో ఈ లోకల్ బాడీస్లో అంతా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. అదేవిధంగా వచ్చే ఎన్నికల్లో కూడా వచ్చే జనరల్ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంటే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా 10 ఏళ్ళ వరకు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. తప్పకుండా ఎప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ ఉండే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ. రైట్, మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతం అని చెప్పుకొస్తున్నారు. అయితే మొన్న జరిగినటువంటి మంత్రి విస్తరణ కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కూడా మంత్రి పదవి ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్య నాయకుల కూడా పోస్టులో కూడా ఏదైతే బీసీలో కూడా కేటాయించారని చెప్పి తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నరసింగ్ రెడ్డితో రామకొండ ఆర్టీ మహబూబ్నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.